ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలలో ఏమైతుందో ఎవరికి అర్థమైతే లేదు. ఎందుకంటే రోజుకొక వివాదంతో ఎప్పుడు టాలీవుడ్ పరిశ్రమ ఇదివరకు లేనంతగా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ట్రోలింగ్లకు గురవుతుంది, ట్రెండింగ్లకు పోతుంది. ప్రతి ఒక్క న్యూస్ కూడా వాళ్ళ నుంచి వచ్చేది ఆ టాపిక్ అయి కూర్చుంటున్నది. మరి ఇప్పుడు ఎవరి గురించి అయ్యా చెప్తున్నావు ఈ మాట అంటే, టాలీవుడ్కు చెందినటువంటి ప్రముఖ సింగర్ ఎవరైతే ఉన్నారో కల్పన మేడం, ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది. మరి ఈ ముచ్చట ఎట్లా తెలిసింది, ఎవరికి తెలిసింది, ఏమా కథ అంటే, 2 రోజులైనా మనుషులు ఇంట్లోకించి బయటకు వెళ్ళకపోవడంతోని డౌట్ అనుమానంతోని పొయ్యి చూసుడుతోని ఏమో కథ అయిందనే ఆలోచనను ఎరకబట్టి తలుపులను దబదబా బాధినా కూడా ఎవరు తీయకపోయేసరికి ఇక వేరే మార్గం ద్వారా మొత్తానికైతే లోపలికి పోయి కల్పన మేడంను చూస్తే పక్కన నిద్ర మాత్రలు వేసుకున్న ఆనవాళ్ళు కనబడుతోని ఆమె అపస్మారక స్థితిలకు ఓవుడుతోని చప్పున దవాఖానకైతే తీసుకుపోయి చేరిక చేసిండ్రు. అయ్యా అగ్గో ఎందుకయ్యా, మరి మంచిగానే ఉంటది కదా, పాటలు బాగానే పాడుతుంది కదా, ఆర్థికంగా కూడా స్థిరపడ్డది కదా, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినాక కూడా ఈ ఆత్మహత్యలకు ఎందుకు బాధపడుతున్నది అయ్యానంటే ఈ స్టోరీ పురాగా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. అందరికీ శనార్థులు. బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్ల. ఇవాళ మనం మాట్లాడుకునే మాట ఏందయ్యానంటే, సింగర్ కల్పన మేడం కేపీహెచ్బి కాలనీలో ఆమె ఉన్నటువంటి విల్లాల ఉన్నట్టుండి ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డది. కారణాలు ఏందనేది ఎవరికి తెలియదు, కానీ సాయంకాలం పూట అంటే నిన్న వాళ్ళ భర్తకు ఫోన్ చేసి నేను అపస్మారక స్థితిలోకి పోతున్నా అని చెప్పి చివరిగా ఫోన్ మాట్లాడింది. ఈ ముచ్చట ఎప్పుడైతే కల్పన మేడం వాళ్ళ ఆయనకు చెప్పిందో ఆయన ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇది ఎక్కడ కథరా నాయన అని చెప్పి ఎంబటే ఆ విల్లాలో ఉన్నటువంటి కమిటీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకు సమాచారాన్ని ఇచ్చుడుతోని వాళ్ళు ఎంబటే పోలీస్ పెద్ద సార్లకు చెప్పుడుతోని వాళ్ళు వస్తే ఎంత కొట్టినా కూడా దర్వాజలు తెరుచుకోలేదు. డౌట్ అనుమానం కొట్టి ఎట్లో కొట్ల లోపలికి పోయి చూసేసరికల్లా మంచం మీద అపస్మారక స్థితిలో అంటే స్పృహను పూర్తిగా కోల్పోయి చుట్టూ పరిస్థితి ఏందయ్యాలంటే నిద్ర మాత్రలు మింగిన ఆనవాళ్ళు అయితే కనబడ్డది. ఇక చూసి జప్పున దవాఖానకు తీసుకుపోయే సరికల్లా పరిస్థితి విషమించింది. ఇక మనం ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉంటే తప్ప మనం ఏం చెప్పలేమనే పరిస్థితులలో పెద్ద డాక్టర్లు చెప్తుండట. ప్రస్తుతానికి అయితే వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ జరుగుతున్నది ఈ సింగర్ కల్పన మేడంకు. ఇక అసలు ముచ్చట్లకి వస్తే, టాలీవుడ్లో గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారు. రోజు రోజుకు ఆ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేదు. ఎందుకంటే పోటీతత్వంతో కూడుకున్నటువంటి పరిశ్రమ అందులో చాలా మంది గాయకులు ఎక్కువైపోయినారు. ఇది వరకు 10ల సంఖ్యలో ఉండేటోళ్ళు అయితే ఇలా 100ల సంఖ్యలలో పెరిగినరయ్యా ఈ పాటలు పాడే పాటగాళ్ళు. ఒక్క పాటకు 10-20 మంది పోటీ పడే పరిస్థితికి వచ్చింది. ఇక ఒకప్పుడు వరుసగా సినిమాలలో పాటలు పాడుకుంటూ అనేక మంది సీనియర్ సింగర్స్ తో పాటు ఎన్నో ఈవెంట్లలో అద్భుతంగా పాటలు పాడి తన ప్రతిభను కనబరిచినా కూడా ఇప్పుడు రీసెంట్ గా కల్పన మేడంకు అవకాశాలు తగ్గినాయని చెప్పాలి. ఈ కల్పన మేడం కేవలం సింగర్ మాత్రమే కాదు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా కూడా మంచి పేరునైతే సంపాదించుకున్నది. అయితే ఇదివరకట్లా ఆమెకు ఒకసారి గిట్లనే అనిపించిందట, నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా అంటే చుట్టుముట్టున్నటువంటి సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళు ధైర్యం చెప్పినట్టే ఈ చిన్నదానికి పెద్దదానికి ఆత్మహత్య దానికి ఓడేందుకు అక్క అని చెప్పానంటే సపదా కూకున్నదంట. కానీ మళ్ళీ ఇప్పుడు ఆమె ఏదైతే నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి పోయిందో ఇప్పుడు ఇది మళ్ళీ ఆ టాపికే కూర్చుంది. ఈ ముచ్చట్లలో పోలీస్ పెద్ద సార్లు మాత్రము ఈ సింగర్ కల్పన మేడం వాళ్ళ ఆయననైతే గట్టిగానే విచారణ చేస్తున్నారట. నీతోని చివరిసారి ఎప్పుడు మాట్లాడింది, అంతకుముందు ఏమన్నా మీ మధ్యన గుల్లెన్ సాపులు ఏమన్నా అయినాయా, ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా అవకాశాల గురించి కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా కారణాలు ఉన్నాయా, ఏంది మీకేమన్నా తెలుసా, వివరంగా చెప్పుండ్రు అని చెప్పి కూడా గట్టిగానే పోలీస్ పెద్ద సార్లు అరుచుకునే పనుల పడ్డారట. అసలు ఏమైతున్నది, పోటీతత్వం పెరుగుతున్నదా, పక్కాగా ఉంటుంది. ఇండస్ట్రీ అంటేనే అది. ఈ రంగుల ప్రపంచమే అట్లుంటది. ఒక్కదానికి 10 మంది, 10 మందికి 100 మంది పోటీ పడుతుంటారు. వాళ్ళందరినీ తట్టుకొని నిలబడాలంటే చాలా టఫ్. ఇది అన్నిటికంటే గొప్ప జాబ్ ఏదన్నా ఉన్నదా అయ్యా టఫ్ అని అంటే సినిమా ఇండస్ట్రీ అని చెప్పాలి. ఎందుకంటే అవకాశం మనకు అత్తది, తీరా వచ్చి మనం అన్నం తిందామనుకునే లోపల గద్దం వెనక దానికి పోతుంటారు అవకాశాలు వేరోళ్ళు వచ్చి. అది రికమెండేషన్ చేస్తారా, పార్టీ ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా మతలబులు చేస్తారా, లేకపోతే పైసలే పెడతారా అనేది మనకు అనవసరమైన ముచ్చట. అయితే పక్కగా మాత్రం ఇవాళ మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఉంటారని మనం చెప్పలేము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీనే కట్టుకుంటుంది. అన్నిటికీ తెగించి కష్టపడి ఎన్నో సాధక బాధకాలు పడితే తప్ప ఇండస్ట్రీలో కనీసం పేరు వచ్చుడు కూడా చాలా కష్టం.
మనుషుల పని తక్కువైంది. అంతా ఈ టెక్నాలజీనే మ్యూజిక్ సిస్టమే కంప్లీట్ చేస్తున్నది, మిగతా వాళ్ళ వాయిస్లు కోరస్లతో సహా. ఆటో ట్యూన్ అనే ఒక హెల్పింగ్ తోని ఏమైతున్నదంటే కొత్త వాళ్ళకు అవకాశం లేకుండా పోతున్నది. పాత వాళ్ళను కూడా కొత్తగా తీసుకొని పెద్ద పెద్ద రెమ్యునరేషన్లు ఇచ్చి వీళ్ళని పెట్టుకోవాలని అంటే మన ఆస్తులు అమ్ముకోవాలనే పరిస్థితులల్లా కొత్త వాళ్ళు తక్కువలో చేసేటోళ్ళనే నేర్పించి మరి వీళ్ళు పాటలలాగా తీసుకుంటున్నారు. ఎందుకయ్యారంటే మరి ఈ సోషల్ మీడియా పుణ్యం అంట అని చెప్పి సందులల్లా గొంతులల్లా మారుమూల పల్లె టూర్లలో కూడా ప్రతి ఒక్క మట్టి మనుషులు వెళ్తున్నారు కాబట్టి అందరికీ కూడా అవకాశాలను పిలిచి మరీ ఇస్తున్నారు. పెద్ద పెద్దోళ్లకు పెద్దగా పైసలు ఇయ్యలేక ఇక ఇట్లా ఎక్కడెక్కడో పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చుడుతోని ప్రొడ్యూసర్ అయితేనేమి ఆ ప్రొడక్షన్ కంపెనీకి అయితేనేమి పెద్ద లాభాలే వస్తున్నాయి. ఎందుకనంటే ఈ అవకాశం ఇచ్చేటప్పుడు వాళ్ళకు పెద్దగా పైసలు ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు కూడా మాకు ఇంత పెద్ద సినిమాలలో వాడే అవకాశం వస్తే చాలరా నాయన ఇదెక్కడ అదృష్టం అన్నట్టుగా వాళ్ళు పైసలు ఇత్తన్నా కూడా వద్దు సార్ మాకెందుకు పైసలు, మీరు మాకు పిలిచి అవకాశం ఇచ్చి గదే చాలని అంటున్నారు. మీదికెంచి సెలబ్రిటీ సింగర్ల వెనకాల తోక పట్టుకొని మేడం మీరు పాట పాడండి, మీకు దండం పెడితే మీరు డేట్ ఇవ్వండి, ఇవాళ ఒక్క పాట పాడండి, ఒక గంట టైం ఇవ్వండి అని బతిలాడే అవకాశం లేకుండా పాట పాడాలంటే గంట కంటే ముందుగానే కొత్త సింగర్లు వచ్చి స్టూడియోల కాడ పడిగాపులు వీళ్ళే కాస్తుంటారు. ఇది ఒక అంతకు ప్రొడక్షన్ హౌస్ కు చాలా సంతోషం అనిపించే ముచ్చట. ఎందుకనంటే వాళ్ళకు పాపులారిటీ ఫేము నేము అంతా ఉన్నది కాబట్టి వాళ్ళ వెనకాల ప్రొడక్షన్ వాళ్ళు వాడాల్సి వస్తుండే. ఇప్పుడు ఈ కొత్త సింగర్స్ వచ్చేసరికి వీళ్ళకి ఆ తలకాయ నొప్పి మొత్తం పోయి పని నిమ్మతం అవుతున్నది. దానికి కూడా ఒక అంతకు కారణం కొత్త సింగర్స్ వస్తే మంచిగా ఉంటుందనే ఆలోచనలలో కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాగా ఆలోచన చేస్తున్నాయి. అందుకనే సీనియర్లకు అవకాశాలు లేకుండా పోతున్నది. ఇంకా పోతే పైగా కొత్త సింగర్స్ ఎవరైతే యూట్యూబ్లలో పాటలు విడుదల చేస్తారో జనాదరణ కూడా గట్టిగానే పొందుతున్నారు. ఇక పాత సీనియర్ ఎవరైతే గాయకులు ఉంటారు కదా పాటలు పాడేటోళ్ళు, వాళ్ళు వాడిన పాటలు బోరు కొట్టి చూసి ముఖం మొత్తిన తర్వాత కొత్త పేసులు సోషల్ మీడియాలలో పాటలు పాడుకుంటా వీడియోలలో కనపడేసరికి అదొక కొత్త ఆనందానికి తెరలేపింది. చాలా మంది కొత్త సింగర్స్ నే ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి, ఎక్కువ వాళ్ళ వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. అది కూడా ఒక అంతకు ఇప్పుడున్నటువంటి టాప్ సింగర్లకు సీనియర్ పాటగాళ్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా గసంటోళ్ళ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఏ మాటకు ఆ మాటనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలలో రాణించాలని ఉంటుంది. అష్ట కష్టాలు పడి ఎన్నో బాధలు నువ్వు తట్టుకొని చివరాఖరికి ఒక ఫేము నేము ఒక స్థాయి హోదా ఆస్తి పాస్తులు అన్నీ సంపాదించుకున్న తర్వాత ఈ విధంగా చేస్తున్నారు చూడు, ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసే ముచ్చట. ఎందుకనంటే ఇండస్ట్రీలకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కాయ కష్టాన్ని నమ్ముకొని కడుపు కోతలను అనుభవించి ఎన్నో బాధలు తిప్పలను అనుభవించి కాళ్ళ ఏళ్ళబడి అవకాశాలను సంపాదించి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్న తర్వాత ఇట్లా ఆత్మహత్యకు ప్రయత్నాలు చేసుడంటే చాలా ఆలోచించాల్సిన ముచ్చట. ఇక్కడ ప్రొడక్షన్ హౌజర్లకు చాలా వరకు పని తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సింగర్లను బతిలాడు, వాళ్ళ కోసము స్పెషల్ గా రెడ్ కార్పెట్ వేసి రాజమర్యాదలు చేయాలనే వీళ్ళ ఆలోచన ధోరణికి చెక్కు పెట్టుకుంటా కొత్తలతోనే పని కానిచ్చుడు, అవి పాపులర్ అవుడు, కొత్త వాయిస్ ను జనాలు ఇష్టపడు. ఇప్పుడు సీనియర్ పాటలు పాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎదురు దెబ్బనే తగిలింది వీటి వల్ల. చివరికి సీనియర్ సింగర్లకు ఏమైంది అయ్యానంటే పాటలు పాడే స్కోప్ తగ్గిపోయింది, ఆర్థికంగా చితికిపోయినరు. లాయల్ లైఫ్ ను మొన్నటిదాకా అనుభవించి ఉన్నట్టుండి పైసలు చేతులకు అనబడకపోయేసరికి జీవితం దిక్కుదోసకుండా అయిపోతున్నారు. ఇక దాంతో ఇంట్లో ఉండాలన్నా తినాలన్నా బయటకు పోవాలన్నా ఒకప్పుడు ఒక స్టార్ స్టేటస్ ను సంపాదించుకొని ఉన్న ఫలంగా అవకాశాలు లేకపోవడంతో కిరాయిలు కట్టుకున్నాడు, ఉన్న మెయింటెనెన్స్ ను ఇప్పుడు ఇలా మనం కార్ల తిరిగి రేపు ఆటోలో దిగితే ఏమంటారు, వీని పని అయిపోయింది రా అని అంటారు. ఒక మాట పడొద్దని చెప్పి అప్పులు చేసి మరి కొంత లాయల్టీని చూపించుకొని బతకాల్సిన పరిస్థితి మొత్తం సొసైటీలో సెలబ్రిటీలకు అయితే ఏర్పడ్డది. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడు ఉండవు కదా. ఇవాళ ఉన్న అవకాశం రేపు ఉంటుందని నమ్మకం లేదు, ఇప్పుడున్న గ్లామర్ రేపు ఉంటుందని నమ్మకం లేదు, ఇప్పుడున్న స్టార్డమ్ రేపు ఉంటుందని మనం చెప్పలేము. అందుకనే చాలా వరకు మన సైక్రాటిస్ట్ పెద్ద సార్లు ఏమంటున్నారని అంటే సమస్యలు అనేటివి మనకు అత్తనే ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినంత మాత్రాన మనం సావే శరణ్యం అని అనుకున్నాడు మూర్ఖత్వం. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. ఏకాంతంగా ఉంటే ఏదో అవుతుందని చెప్పి అభూత కల్పన లెక్క మీరు భావన చేయకండి. 10 మందితోని మీరు ఉండండి, 10 మందితోని మాట్లాడాలి. మీకు ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక మనకు బిగ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఏకాంతంగా ఉండే ప్రయత్నం అసలుకే చెయ్యకండి అని చెప్పి కరాఖండిగా సైకాలజిస్ట్ పెద్ద సార్లు అయితే చెప్తున్నారు.
కాకపోతే ఇక్కడ మన అందరం దుఃఖపడాల్సిన ముచ్చట ఏందయ్యానంటే ఇండస్ట్రీలకు రానీకే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముప్పు తిప్పల పడి అష్ట కష్టాల పడి కడుపు మార్చుకొని ఎన్నో ఆకలి కేకలను చూసి శివరాకరికి కాళ్ళ ఎలా పట్టుకునే అవకాశాలు సంపాదించి 1 by 1 స్టెప్ ఎక్కుంటా పోయి ఒక గొప్ప స్థాయికి పోయిన తర్వాత యాక్టర్లు అయితేనేమి, ప్రొడ్యూసర్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, హీరోలు అయితేనేమి, హీరోయిన్లు అయితేనేమయ్యా ఒకరా ఇద్దరా ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య బాట పడుడు చాలా బాధపడాల్సిన ముచ్చట. అన్ని కష్టకాలంలో తట్టుకొని వచ్చిన వాళ్ళు స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ చిన్న కష్టాన్ని తట్టుకోలేకపోతున్నారు? అలవాటు తప్పిందా అనే మాటలు కూడా మనకు బాగానే వినబడుతున్నాయి ఇటువంటి సంఘటనలు చూసిన ఇన్న తర్వాత. అరే పేరు వచ్చిన తర్వాత, పైసలు సంపాదించుకున్న తర్వాత, పాపులారిటీ పెరిగిన తర్వాత ఉన్నట్టుండి ఆత్మహత్య బాటన పడటం ఇండస్ట్రీలో లేని తలనొప్పులనే తెచ్చిపెడుతున్నది. ఒక పక్కన ఇండస్ట్రీ పరువు కూడా పోతున్నది. ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే అందరంత ఆకాశం, రంగుల ప్రపంచం. అటువంటి రంగుల ప్రపంచంలో అద్దాల మేడలలో ఉన్నోళ్ళ జీవితాలు ఇంత అర్ధాంతరంగా ఆగిపోతున్నాయనంటే ప్రతి ఒక్క కామన్ మనిషిని కూడా ఆలోచింపజేస్తున్నాయి ఈ సంఘటనలు. ఎందుకంటే ఈ కల్పన మేడం అనే టైమే చిన్న చిత్క కళాకారుడు ఏం కాదు. ఎన్నో వేల పాటలు పాడింది, ఎన్నో వందల సినిమాలకు డబ్బింగ్లు చెప్పింది, రియాలిటీ షోలు చేస్తుంది, లైవ్ కంటెంట్ లా పార్టిసిపేట్ చేస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతలున్నది. ఆమె వాడింది కూడా పెద్ద పెద్ద మహామహులతోని వాడింది అయ్యా పాటలు. గంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి కల్పన మేడము ఈ రోజు ఇట్లా నిద్ర మాత్రలు మింగిందన్న ముచ్చట ఏదైతే ఉన్నదో యావత్తు సినిమా లోకాన్ని కూడా ప్రశ్నిస్తున్నదయ్యా ఈమె సంఘటన. అసలు వాస్తవానికి ఎందుకు వీళ్ళందరూ ఇట్లా సూసైడ్ ప్రయత్నాలు చేస్తున్నారు? ఏదైనా సమస్య ఉంటే సానుకూలంగా పక్కన వాళ్ళతోనో ఎవరితోనో మాట్లాడుకుని సమస్యకు ఒక సొల్యూషన్ చూపించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన మన పని అయిపోతుందా? ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు? కారణాలు ఏంటి? ఎంతో బిజీగా ఉండే ఈమె పరిస్థితి ఇట్లున్నదని అంటే ఎవరికి అర్థమైతలేదు ఎందుకు చేసుకున్నదని. అయితే కొంతమంది ఏమంటారంటే ఆర్థిక పరిస్థితులు కారణంగానే ఆమె ఆత్మహత్యయత్నం చేసుకున్నదని. అంటే ఆమెకు ఆర్థిక పరిస్థితులు ఏం లేదు, ఉన్న కాడికి మంచిగానే ఉన్నది, ఇంట్లో ఏమన్నా జోడాలు ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే ఈ కల్పన మేడం వాళ్ళ భర్తనైతే విచారణ చేస్తున్నారట పోలీసు పెద్ద సార్లు. చాలా వరకు మన సైక్రాటిస్ట్ పెద్ద సార్లు ఏమంటున్నారనంటే సమస్యలు అనేటివి మనకు అత్తనే ఉంటాయి, ఆ సమస్యలు వచ్చినంత మాత్రాన మనం సావే శరణ్యం అని అనుకున్నాడు మూర్ఖత్వం. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండకండి, ఏకాంతంగా ఉంటే ఏదో అవుతుందని చెప్పి అభూత కల్పన లెక్క మీరు భావన చేయకండి. 10 మందితోని మీరు ఉండండి, 10 మందితోని మాట్లాడాలి. మీకు ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక మనకు బిగ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఏకాంతంగా ఉండే ప్రయత్నం అసలుకే చెయ్యకండి అని చెప్పి కరాఖండిగా సైకాలజిస్ట్ పెద్ద సార్లు అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు ఏదైతే కల్పన మేడం ఆత్మహత్యయత్నం చేసుకున్నదన్న ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంటేనే జర అంతా అలాగుంటది, ఎప్పుడు ఏమైతుందో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఉన్నట్టుంటారు, మంచి పాపులారిటీ వచ్చిందిరా, లైన్లో పడ్డాడు అనుకున్న టైంలల్లా ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఎత్తుంటారు. అయినా ఎందుకు రావాలల్లా? అసలు లేకుండా కాయ కష్టం చేసుకొని రోజుకు 500 రూపాయల కోసం పనిచేసి కష్టపడేటోళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాకు వచ్చినటువంటి పాపులారిటీ, పేరు, ప్రఖ్యాతలు, పైసలు చాలా తక్కువ టైంలో వచ్చినాయి, చాలా ఉన్న కాడికి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా ఇది కాకపోతే ఇంకోటని అనుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఇట్లా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారనే ముచ్చట మాత్రం ఏ వాళ్ళకి తెలియదుల్లా. ఒక్కొక్క పాటలు పాడి డబ్బింగ్ చెప్పి సినిమాలలో పనిచేసి ఎంతో మందితోటి మంచి సత్సంబంధాలు ఉన్న సూతము ఇంత గొప్ప మేడమే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డదని అంటే ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నది, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారని. పేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటీ స్టేటస్, హోదా, అరే మీరు ఎక్కడికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని పిలుస్తారు కదా. మరి మీకే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నది అంటే ఇక సామాన్య సగటు మనిషి పరిస్థితి ఏంటిది? రికార్డు కానీ డొక్కాడనోళ్ళ పరిస్థితి ఏంటిది? బిల్డింగ్లు బులోరాలు ఉన్నోళ్ళు మీరే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరి అసలు ఏం లేనోళ్ళు ఇంకా జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా చాలా ఆలోచించి జీవితంలో ఇంకా స్ట్రగుల్స్ పడుతూ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళ సంగతి ఏంటిది? వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరనే క్వశ్చన్ కూడా గట్టిగానే వినబడుతున్నది మనకు.
మొత్తానికైతే కల్పన మేడంకు ట్రీట్మెంట్ అవుతున్నది. పరిస్థితి జరంత ఇబ్బందికరంగానే ఉన్నదని అంటున్నారు. ఏదేమైనా మేడం తొందరగా కోలుకొని సంతోషంగా మళ్ళా నవ్వుకుంటా పాటలు పాడితే చూడాలని చెప్పి ప్రతి ఒక్క పాట అభిమాని తరపున మన బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్లు ఛానల్ తరపుకించి కోరుకుంటున్నాం. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలలో మాకు తెలియని ముచ్చట మీకు ఏదన్నా ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టుండ్రి. అట్టనే కల్పన మేడం పాడిన పాటలలో మీకే పాట ఇష్టమో అది కూడా పక్కాగా చెప్పుండ్రి.